అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం. యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూసుకొనుడి. మోసపుచ్చడం సాతాను ప్రధాన లక్షణం. కొత్తగా పెళ్ళైనటువంటి ఒక జంటకు 2 సినిమా టికెట్లు పోస్ట్ ద్వారా వారి ఇంటికి వచ్చాయంట. అయితే ఎవరు పంపించినారో వారి పేరు కానీ అడ్రస్ కానీ ఏమీ రాయలేదు. ఈ సినిమా టికెట్లను ఎవరు పంపించినారా అని దంపతులిద్దరూ తర్జన భర్జన చేసుకుని ఎవరు పంపిస్తే ఏమి, సినిమాకి వెళ్దాం పదా అని చక్కగా రెడీ అయిపోయి ఇద్దరు సినిమాకి వెళ్ళారంట. సినిమా నుండి ఇంటికి తిరిగి వచ్చి చూస్తే తమ ఇంటిని ఎవరో దోచుకున్నట్లు గుర్తించినారంట. ఇంట్లో టేబుల్ పై ఒక చిన్న చీటీ ఉండడాన్ని గమనించారు. ఆ చీటీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ చీటీలో ఇప్పుడు దొంగతనం చేసింది ఎవరో తెలిసింది కదా అని రాసి ఉంది. టికెట్స్ను వీళ్ళకు పంపితే వీళ్ళు టికెట్ తీసుకుని సినిమాకి వెళ్తారు, అప్పుడు నేను వచ్చి వీళ్ళ ఇంటిని దోచుకోవచ్చు అని ఊహించాడు. ఊహించిందే నిజమైపోయింది. సాతానుకు కరెక్ట్గా తెలుసు నువ్వు దేనికి లొంగిపోతావో, నువ్వు దేనికి ఆకర్షితుడైపోతావో సాతానుకు బాగా తెలుసు. ఈ దినాల్లో సాతాను కుతంత్రాలకు ప్రజలు మోసపోతున్నారు. దుష్టుడైన అపవాదికి నువ్వు దేనికి లొంగిపోతావో, దేనికి మోసపోతావో, దేనికి నష్టపోతావో, దేనికి ఇష్టపడతావో, దేనికి త్వరగా నువ్వు ఆకర్షితుడు అవుతావో సాతానుకు బాగా తెలుసు. కాబట్టి సాతానుడు ఈ దినాల్లో ప్రాముఖ్యతను కోరేటువంటి బోధకులలో జొరబడి, డబ్బుకు ఆశించేటువంటి బోధకులలో జొరబడి తప్పుడు బోధలు చేస్తున్నాడు. రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము అనేటువంటి గురుల నుంచి తప్పించి స్వస్థతలు, దీవెనలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అనేటువంటి వాటిపై సాతానుడు పూర్తిగా ప్రజలను ఆకర్షితులెట్లు చేసి ట్రాక్ నుండి తప్పిస్తూ ఉన్నాడు. నిత్యత్వమును నేను ఎక్కడ గడపాలి అనేటువంటి ఆలోచన ప్రజలకు లేకుండా చేస్తున్నాడు. దేవుని వాక్యపు వెలుగులో తమ ఆత్మీయ జీవితాన్ని, తమ నడకను పరిశీలన చేసుకోలేకుండా పోతున్నారు. ఈ దినాల్లో అబద్ధ బోధకులకు కూడా ప్రజలకు ఏం కావాలో తెలుసు, ప్రజలను ఎలాగ మోసపరచాలో కూడా బాగా తెలుసు. కాబట్టి వారి అబద్ధ బోధను ప్రజలు గుర్తించకుండా జాగ్రత్త పడుతున్నారు. తీరా ప్రజలు వారి అబద్ధ బోధను విని నష్టపోయి మోసపరచబడిన తర్వాత అప్పుడు తమకు ఎంత ఆత్మీయ జీవితంలో నష్టపోయినామో తర్వాత గుర్తిస్తున్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మోసపోకుడి, ఎవరునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుని వైపు చూస్తేనే మనకు రక్షణ. దేవుని వాక్యం వైపు చూస్తేనే నీ ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి పొరపాట్లను నువ్వు చక్కగా చూసుకుని నడవగలవు. అటువైపు ఇటువైపు చూసినామంటే మనం ఆత్మీయ జీవితంలో కలవరపడిపోతాం. విన్న బోధను దేవుని వాక్య వెలుగులో పరిశీలిస్తూ దేవుని త్రోవలలో మనం చక్కగా నడవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకమైన మంచి బోధకుడు. ఆయన నుండి మనం నిత్య జీవాన్ని పొందుకున్నప్పుడు అబద్ధ బోధకులు చేసేటువంటి అబద్ధ బోధలను మనము త్వరగా గుర్తిస్తాం, మోసపోకుండా జాగ్రత్తగా ఉంటాం. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవండి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. దేవుని వాక్యాన్ని అధికంగా చదవడం ద్వారా దేవుని తలంపులను మనము గుర్తిస్తాం. అప్పుడు దేవుని త్రోవలలో చక్కగా నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యానికి స్తోత్రం నాయన. ఎవడునూ మిమ్మను మోసపరచకుండా చూచుకునుడి అని హెచ్చరిస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రం. ఒక మార్గం గురించి మాకు సంపూర్ణంగా తెలిస్తే మమ్మల్ని ఎవరూ మోసం చేయలేరు, ఎవరూ ట్రాక్ నుండి తప్పించలేరు. కాబట్టి సంపూర్ణ జ్ఞానం నీ వాక్యం చదవడం ద్వారా మాకు దొరుకుతుంది. నీ వాక్యం నుండి కుడి ఎడమలకు తొలగకుండా చూచుకోవడానికి మాకు నేర్పించండి. మా మంచి నమ్మకమైన మంచి బోధకుడవు తండ్రి, నీ వాక్యపు వెలుగులో నీ తలంపులను గ్రహించి నీ చిత్తానుసారంగా నడవడానికి సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, అనారోగ్యంతో ముట్టండి. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి బిడ్డకు మీరు జయము దయచండి. మీరే కరుణించి కృప చూపించమని, నా ప్రార్థన ఆలకించమని సర్వశక్తి గల క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. పాపులను రక్షించడానికే క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కలువరి శిలువలో ఆయన కాల్చిన పరిశుద్ధమైన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం దొరుకుతుంది. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.